రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 24,000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ఆ బకాయిలు సుమారు 34,000 కోట్లకు చేరాయని వెల్లడించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడించడానికి కూడా వెనుకాడమని రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ పరంగా 3 దశల పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2వ దశ పోరాటంలో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాము. మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే మొట్టమొదటి హామీగా అమలు చేస్తామని చెప్పిందో 12వ PRC కమిటీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి, అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ను మంజూరు చేస్తామని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పి, అదేవిధంగా CPS స్థానంలో ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి, మరి పెన్షనర్లకు సంబంధించినటువంటి పెన్షన్ కార్పొరేషన్ ఏర్పడి సకాలంలో పెన్షన్లు ఇవన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం 23,000 కోట్లు బకాయిలు పెట్టిపోయింది, మేము వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ 20 నెలల కాలంలో ఈ బకాయిలన్నీ కూడా దాదాపు 34,000 కోట్లకు చేరినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వపు రాజకీయ ఏదైతే ఎన్నికల్లో రాజకీయ హామీలు ఏదైతే ఇచ్చిందో 2024 సాధారణ ఎన్నికల్లో ఆ మేనిఫెస్టో అమలు కొరకు దశల వారి పోరాటంలో భాగంగా 2వ దశలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఆ రోజు గత పాలకులు 11వ PRC రివర్స్ PRC ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే 12వ PRC సక్రమంగా ఇచ్చి సమయానికి ఆలస్యమయ్యే పరిస్థితుల్లో మధ్యంతర భృతి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇస్తామని చెప్పి ఆనాడు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 32,000 కోట్ల బకాయిలు నేటికి కూడా పెండింగ్ బకాయిలుగా ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు చెల్లించే పరిస్థితి లేదు. చనిపోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు సంవత్సరన్నర కాలంగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు గ్రాట్యుటీ 16 లక్షల రూపాయలు గ్రాట్యుటీ చెల్లించాలి. ఇంతవరకు కూడా గ్రాట్యుటీ చెల్లించే పరిస్థితి లేదు. వారిచ్చిన హెల్త్ కార్డులు ఏ మాత్రమే కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కు అనుకూలంగా లేవు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకున్న తర్వాత వాటి రియంబర్స్మెంట్ కొరకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత మాకు PRC రావాలి అని మేము ధర్నా చేస్తున్నాము. PRCతో పాటు IR ప్రకటించాలి. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇది ప్రకటిస్తే బాగుంటుంది. ఎన్నికలైన ఇంత సమయానికి కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన హామీలు PRC అయినా కానీ IR కానీ ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్ కాలేదు. కాబట్టి మా టీచర్లందరూ జీఎల్ పెట్టుకొని ఇట్లా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. దాని ప్రకారం తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఇచ్చాము. ఈరోజు ధర్నా కూడా చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మా కోరికలన్నీ నెరవేరిస్తే బాగుంటుందని మా టీచర్లందరూ కొరక, స్పెషల్లీ మా లీడర్ టీచర్స్ అందరూ సీఎల్ పెట్టుకొని చిన్నపిల్లలతో పాటు కూడా మా లేడీ టీచర్స్ వచ్చారు. ఇదంతా జరగకుండా మేనిఫెస్టో ప్రకారం మాకు ప్రకటించినట్టు PRC IR DA 1 ప్రకటించి CPS కాకుండా OPSగా కన్వర్ట్ చేసి దాన్ని ప్రకటిస్తే బాగుంటుందని మేమందరం గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఎన్నికల హామీలలో ప్రభుత్వం అనేక హామీలు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. నేటికి 20 నెలలు దాటుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మా యొక్క బకాయిల పైన కానీ PRC పైన కానీ IR పైన కానీ ఎటువంటి నిర్ణయం ఆలోచన కూడా చేయకపోవడం చాలా దారుణంగా భావిస్తున్నాం. అలాగే పెన్షనర్స్కు రిటైర్డ్ అయిన వాళ్ళ యొక్క గ్రాట్యుటీ కూడా సంవత్సరాలు పడతా ఉంది. మరి ELs అయితే 23లో ELs పెట్టుకుంటే నేటికి కూడా ELs పెండింగ్లోనే ఉన్నాయి. ఎవరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆనాడు 30,000, 20,000, 23,000 కోట్లు ఉన్నటువంటి బకాయిలు ఈరోజు 34,000 కోట్లకు బకాయిలుగా రావడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం పెట్టిన పెండింగ్లు మేము ఇప్పుడు ఇస్తున్నామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.